బ్రదర్ నమస్తే అన్న. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పథకాలు ఎన్నికల ముందే రావాలి. రాకుండా కొంతమంది చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్ అనేటువంటి టీడీపీ వ్యక్తులు పోటీకెళ్ళి పేద ప్రజలకు పథకాలు అందకుండా చాలా అన్యాయంగా చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా పథకాలు ప్రతి ఇంటికి కూడా గడప గడపకి పంపిస్తున్నారు. చాలా సంతోషం. ఇప్పటికైనా సరే కానీ ఈ టీడీపీ నాయకులు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని పేదలకు మంచి చేయడానికి చూడాలి తప్ప పేదలకి ఇప్పుడు కూడా అన్యాయం చేయడానికి కోర్టులకు వెళ్ళడం అనేది చాలా బాధాకర విషయం. అది వాళ్ళకే వదిలేస్తున్నాం, వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది అనుకున్నారు కదా? గ్రామీణ ప్రాంతాలు అనేది పోలింగ్ ఎక్కువ జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభిమానంతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం పోలింగ్ సరళి చాలా పెరిగింది. అది అందరికి తెలిసిన విషయమే. ప్రతి పల్లెటూరులో కూడా టైం మించి చాలా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. అది చాలా సంతోషం. జగన్ గారికి అది సపోర్ట్ గా ఉంటది ఇప్పుడు కూడా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే డెవలప్ చేశారు అంటున్నారు. అసలు ఏం డెవలప్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో? ఈ రోజు ఏ పల్లెటూరులోకి వెళ్ళినా సరే గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిన విలేజ్ క్లినిక్ కూడా కనబడుతుంది. అంటే ఇంతకు ముందు పట్టణాలకు వెళ్ళేవారు, చిన్న జ్వరం వచ్చిన ఏదో వచ్చినా. ఈ రోజు ఏంటంటే ఇంట్లో నుంచి ఒక 10 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ వస్తుంది. తర్వాత ఏదైనా కంప్లైంట్ అవ్వాలంటే ఎక్కడెక్కడికి ఆఫీస్కి వెళ్ళేవారు. అలాంటిది సచివాలయం వ్యవస్థ ఒకటి ఉంది. తర్వాత ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్తే స్కూల్, నాడు నేడు స్కూల్ కూడా చాలా చక్కగా ఎక్కడెక్కడో పల్లెటూరులోని టౌన్ లాంటి వెళ్ళేవారు చదువుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే ఏ ఊర్లో ఉన్న పిల్లలు ఆ ఊర్లోనే ప్రైవేట్ స్కూల్ లాంటి స్కూళ్ళు బాగా తయారు చేసి గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ తో ధీటుగా సమాధానం చెప్పేలాగా ప్రభుత్వ పాఠశాలను సరిదిద్ది జగన్ గారు చాలా బాగా చేశారు. అందువల్ల ప్రతి విలేజ్ కూడా డెవలప్ అయిందని చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు, మామూలు కంకర నేలలు అవి ఉండవు. వర్షం వచ్చినా ఏదో వచ్చినా సీసీ రోడ్లు కూడా బాగా చేశారు. ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం కదా. పల్లెటూరు కూడా చాలా అభివృద్ధి చెందాయి. అది జగన్ గారి వల్ల. అలాగే ఇక్కడ చూస్తే జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు. ఎవరు సీఎం అవుతారు అనుకున్నారు? అసలు 100% జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన గెలుస్తారు. అది అందరికి తెలిసిన విషయం. ఫైనల్ గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అసలు? ప్రజల తీర్పు ఓకే అంటే ఒక సైడే ఉంటది. ఇప్పుడు కూడా వైసీపీ పక్క ఖాయం. 175 వైనాట్ 175 అన్నట్టు జగన్ గారు ఖచ్చితంగా అదే బాటలోనే ఉంటుంది. మరి పోలింగ్ సార్లు కూడా రిజల్ట్. థ్యాంక్ యూ.